ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల ఉనికి తెలియజేసేందుకు కీలక స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తామని బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రకటించింది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ పాల్చౌక్ పార్కులో తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ జరిగింది. ఈ సమావేశంలో వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాలా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తమ వేదిక చేస్తోందని తెలిపారు. బ్రాహ్మణ ఉనికి కోసం పోటీ చేసే బ్రాహ్మణ అభ్యర్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీ బ్రాహ్మణులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. వేదిక ఉపాధ్యక్షులు వెంకటకిషన్ రావు, సహాయ కార్యదర్శి నూరేళ్ల మల్లికార్జునరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కలగా సుబ్రహ్మణ్యం, రాజమండ్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ, జిల్లా బ్రాహ్మణ మహిళా ప్రధాన కార్యదర్శి కస్తూరి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో బ్రాహ్మణ జాతికి విద్య, ఉద్యోగం, ఉపాధి అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్కు బ్రాహ్మణ తపస్వి అనే బిరుదు ప్రదానం చేశారు.